హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రామేశ్వరం మదురై ఫుల్ టూర్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం. రామేశ్వరం మరియు మదురై ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుందో అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు అభి ఎక్స్ప్లోర్. రామేశ్వరం వెళ్ళడానికి మనం ముందుగా చెన్నై ఎగ్మోర్ చేరుకోవాల్సి ఉంటుంది. చెన్నై ఎగ్మోర్ వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. విజయవాడ మరియు సికింద్రాబాద్ నుంచి అయితే వెళ్ళగలం. సికింద్రాబాద్ నుంచి చెన్నై చేరుకోవడానికి చెంగల్పట్టు, చెన్నై ఎక్స్ప్రెస్ మరియు చార్మినార్ ఎక్స్ప్రెస్ డైలీ అందుబాటులో అయితే ఉంటాయి. విజయవాడ మరియు సికింద్రాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ట్రైన్ నంబర్లు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మీరు రామేశ్వరం మరియు మదురై ట్రైన్లో చేరుకోవాలనుకుంటే ట్రైన్లు వచ్చేసి చెన్నై ఎగ్మోర్ నుంచి మాత్రమే అందుబాటులో ఉంటాయి. చెన్నై సెంట్రల్ నుంచి అయితే కాదు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. చెన్నై ఎగ్మోర్ అనేది చెన్నై సెంట్రల్కి సపోర్టింగ్ స్టేషన్ అని గుర్తుపెట్టుకోండి. చెన్నై ఎగ్మోర్ నుంచి పాండ్యన్, తేజస్, గురువాయూర్, వందే భారత్, కన్యాకుమారి, అనంతపురి, నెల్లై ఇలా చాలా ఎక్స్ప్రెస్లు అయితే అందుబాటులో ఉంటాయి. మీరు చెన్నై ఎగ్మోర్ చేరుకునే సమయాన్ని బట్టి మీరు ఏ ట్రైన్లో వెళ్ళాలో నిర్ణయించుకోండి. చెన్నై ఎగ్మోర్ నుంచి రామేశ్వరానికి అయితే నేరుగా ట్రైన్లు అయితే లేవు. ముందుగా మదురై అయితే చేరుకుందాం. అక్కడి నుంచి బస్ లేదా ట్రైన్లలో రామేశ్వరం వరకు చేరుకోవచ్చు. మీరు రామేశ్వరం వెళ్ళాలనుకుంటే దాదాపుగా ఉదయం పూట మాత్రమే మీ ప్రయాణం ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే పంబన్ బ్రిడ్జ్ పైన మీరు సాయంత్రం కనుక ప్రయాణం చేస్తే మీకు ఏమీ కనిపించదు. మదురై నుంచి రామేశ్వరం బస్సులో వెళ్ళాలనుకుంటే ఆర్టీసీ బస్సులు చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయి. దాదాపుగా ప్రైవేట్ బస్సుల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక్కరికి 175 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. రామేశ్వరం వెళ్ళిన తర్వాత ఉండడానికి దేవస్థానం సత్రాలు ఏవి అయితే అందుబాటులో లేవు ప్రస్తుతానికి. కాబట్టి మనం దేవస్థానానికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక లాడ్జింగ్ లేదా హోటల్ తీసుకొని ఉండడం మంచిది. మీకు అందుబాటులో ఉన్న వాటిలో బెస్ట్ ఏదైనా ఎంచుకొని సెలెక్ట్ చేసుకోండి. వాటితో పాటు ధర్మసత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకరికి బెడ్ వచ్చేసి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. హోటల్ అయితే 500 రూపాయల నుంచి మొదలవుతాయి. కానీ రూమ్స్ అంత బాగుండవు. కనీసం 800 నుంచి అయితే రూమ్స్ బాగుంటాయి. మీరు ఎంతమంది వెళ్తున్నారు అనే దాన్ని బట్టి బెస్ట్ రూమ్స్ మీకు చూసుకోండి. రామేశ్వరంలో ఉదయం స్ఫటికలింగ దర్శనం అయితే ఉంటుంది. ఇది ఉదయం 4 గంటలకే ఉంటుంది. ఈ దర్శనానికి మీరు స్నానం చేయకుండా కూడా వెళ్ళొచ్చు. స్ఫటికలింగ దర్శనం తర్వాత మనం అగ్నితీర్థం
అయితే వెళ్ళి స్నానం చేయాల్సి ఉంటుంది. అగ్నితీర్థం అంటే మరేదో కాదు, అక్కడ ఉన్న సముద్రాన్నే వీరు అగ్నితీర్థం అని పిలుస్తుంటారు. ఈ అగ్నితీర్థానికి వెళ్ళే దారి తూర్పు గోపురానికి స్ట్రేట్ ఆపోజిట్గా ఉంటుంది. అగ్నితీర్థంలో స్నానం తర్వాత మీరు నేరుగా ఉత్తరం గోపురం వరకు అయితే చేరుకోండి. ఇక్కడ 22 బావులకు వెళ్ళే తీర్థ స్నానం వే ఉంటుంది. ఈ తీర్థ స్నానానికి ఒక్కరికి 25 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కానీ అందరికీ కలిపి ఒక బకెట్ని పోస్తూ ఉంటారు. అదే 150 రూపాయలు మీరు ఖర్చు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ డబ్బులు 150 రూపాయలు తీసుకొని మన పైన ఒక్కొక్కరి పైన ఒక్కొక్క బకెట్ అయితే తీసి పోస్తూ ఉంటారు. మీకు అందుబాటులో ఉన్న విధానాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తీర్థం బావుల స్నానం తర్వాత మిమ్మల్ని నేరుగా దర్శనానికి అయితే అనుమతించరు. కాబట్టి మీరు మళ్ళీ మీ గదికి వెళ్ళి మీ బట్టలు మార్చుకొని పొడి బట్టలతో వచ్చినప్పుడు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానికి మొబైల్ ఫోన్లు, కెమెరాలు లాంటివి లోపలికి అనుమతించరు. కాబట్టి ఇవి అన్ని లాకర్లో పెట్టుకొని వెళ్ళండి. ఫుడ్ గురించి అయితే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదండి. దేవస్థానంలో అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే చిన్న రూమ్ మాత్రమే ఉంటుంది. కేవలం 100 మందికి మాత్రమే వడ్డిస్తూ ఉంటారు. కాబట్టి మీరు క్యూ లైన్లో చాలా ఎక్కువసేపు నిలబడాల్సి ఉంటుంది. మీకు అందుబాటులో విధానాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. రామేశ్వరంలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు: రామనాథ స్వామి టెంపుల్, అదేనండి రామేశ్వరం ఆలయమే రామనాథ స్వామి టెంపుల్ అని అంటారు. ఆ తర్వాత అబ్దుల్ కలాం మెమోరియల్ మరియు ధనుష్కోడి, ఇవి ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశాలు.
భాష గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలామంది తెలుగు మాట్లాడతారు, హిందీ కూడా మాట్లాడుతుంటారు. కాబట్టి మీకు తమిళ్ రాకపోయినా ఎలాంటి సమస్య లేదు. ఈ ప్రదేశాలన్నీ తిరిగిన తర్వాత మీరు మళ్ళీ మదురై చేరుకోండి. మదురై చేరుకోవడానికి ఉదయం 4 గంటలకే ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే అందుబాటులో ఉంటుంది. మళ్ళీ మీరు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలా ట్రైన్స్ అయితే ఎక్స్ప్రెస్లు ఉంటాయి, కానీ అవి ఏ టైంకి వస్తాయో సరిగ్గా చెప్పలేము. కాబట్టి మీరు బస్సులో లేదా మ్యాక్సిమం ఈ ప్యాసింజర్ ట్రైన్లలో ప్రయాణించడానికైతే ప్రయత్నించండి. మీరు మదురై చేరుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మీరు రూమ్స్ అయితే దేవస్థానానికి అందుబాటులో ఉన్న హోటల్స్లో తీసుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం రూమ్ ప్రైజెస్ వచ్చేసి సేమ్ రామేశ్వరం లాగే ఉంటాయి. కనీసం 800 నుంచి 1000 రూపాయల మధ్యలో అయితే మీరు బడ్జెట్ హోటల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ప్రీమియం కావాలనుకుంటే ఇంకా పెద్ద హోటల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. మదురై టెంపుల్ని ఉదయం 4 గంటలకు తెరుస్తారు. దర్శనానికి 8 గంటలకు అనుమతిస్తారు. 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే దర్శనాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు క్లోజ్ చేస్తారు. 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. మదురైలో చూడవలసిన ముఖ్య ప్రదేశాలు మదురై టెంపుల్ మరియు మదురై ప్యాలెస్. ఇక్కడ 500 సంవత్సరాల పూర్వం నాటి మార్కెట్ కూడా ఉంది. మీకు వీలుంటే దర్శించుకోండి. మీరు మదురైలో అన్నీ దర్శించుకున్న తర్వాత మీరు మళ్ళీ యథావిధిగా చెన్నై చేరుకోండి. అక్కడి నుంచి మీ సొంత ప్రదేశానికి అయితే వెళ్ళడానికి మీకు అందుబాటులో ఉన్న ట్రైన్ ఆర్ బస్సులను అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సికింద్రాబాద్ నుంచి చెన్నై, రామేశ్వరం, మదురై ఈ 3 ప్రదేశాలను తిరగడానికి అన్ని ట్రావెల్ అలవెన్స్లను కలుపుకుంటే దాదాపు 3000 వరకు ఖర్చు వస్తుంది. మీరు ఇక్కడ హోటల్ను తీసుకున్న దాన్ని బట్టి ఒక యావరేజ్గా 800 అనుకుంటే ఒక 2 రోజులకి దాదాపుగా 1600 లేదా 2000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. మీకు భోజనానికి ఒక రోజుకు 300 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ ఖర్చులన్నీ దృష్టిలో పెట్టుకొని మీ బడ్జెట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు వచ్చే వ్యక్తులను బట్టి కూడా ఈ బడ్జెట్ మారుతూ ఉండవచ్చు. కాబట్టి మీరు కనుక కుటుంబంతో ఈ ప్రదేశాలను కనుక దర్శించాలనుకుంటే పైన చెప్పిన ఖర్చులతో పాటు మీ ఇతర ఎక్స్పెన్సివ్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పైన బడ్జెట్ అనేది పెరగవచ్చు మరియు తగ్గవచ్చు. అప్పుడున్న స్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ ఖర్చులను అనేది మీ నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.